నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం వరలక్ష్మి వ్రత సందర్భంగా 3 రకాల ప్రసాదాలను చూపించబోతున్నాను గైస్. వీటిని చాలా ఈజీగా, ఎంతో రుచిగా, ఎంతో తొందరగా చేయగలిగే విధంగా చూపించబోతున్నాను గైస్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు గైస్. మొదటగా బెల్లం పరమాన్నం చేస్తున్నాం గైస్. దీనికి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో 1 కప్పు రైస్ వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి గైస్. మీరు కప్ అన్నా తీసుకోండి, గ్లాస్ అన్నా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి గైస్. నేను పక్కా కొలతలతో బెల్లం వేసినా కూడా విరగకుండా చూపిస్తున్నాను గైస్. ఇది కడుక్కున్న తర్వాత 2 సార్లు కడుక్కోవాలి గైస్. బియ్యము తర్వాత 1 కప్పు, ఏ కప్పుతో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు, 2 కప్పుల నీళ్ళు తీసుకోవాలి గైస్. ఇలా వేసుకొని మనం దీనికి కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుందాం గైస్. 3 విజిల్స్ రానిచ్చుకుందాం. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కాగబెట్టుకోవాలి. ఇది కాగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి గైస్. ఇట్లా చిన్న చిన్నవి పీసులుగా చేసుకొని వేసుకోవాలి గైస్. ఇట్లా ఎండు కొబ్బరి తీసుకుంటే చాలా బాగుంటుంది గైస్ ప్రసాదంలో, పరమాన్నంలో. ఇవి కొంచెం వేగుతూనే మనము జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని బాగా వేపుకోవాలి గైస్. ఒక్కసారి ఈ తీరులో చేసి చూడండి గైస్. మనకి పరమాన్నము ఎంతసేపు అయినా, ఎన్ని గంటలైనా కూడా మనము ఎలా చేసామో అలానే ఉంటుంది, గట్టి పడకుండా ఉంటుంది గైస్. ఇలా ఇవన్నీ దోరదోరగా వేపుకొని పక్కకు తీసుకోవాలి గైస్. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత తీసి చూద్దాం గైస్. చూడండి గైస్, ఉడికిపోయింది అన్నము. ఇట్లా 1 స్పూన్ తీసుకొని ఇట్లా కలుపుకోవాలి గైస్ మనము. అలాగే ఇప్పుడు ఇందాక మనము వేపుకున్నాం కదా, అదే ప్యాన్లోనే డ్రై ఫ్రూట్స్ తీసేసి అదే ప్యాన్లోనే 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి గైస్. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు బెల్లం ఇలా తురుముకొని వేసుకోవాలి గైస్. వేసుకొని 1 కప్పు నీళ్ళు వేసుకొని ఒక 2 పొంగులు రానియాలి గైస్. బెల్లం అంతా కరిగిన తర్వాత బాగా ఉడకబెట్టాలి గైస్. చాలా ఎక్కువ కాదు, ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం గైస్. ఈ బెల్లం పాకం అంటే పాకమేం కాదు, దీన్ని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకుందాము. మనము పక్కన ఉడకబెట్టుకొని పెట్టుకున్నామే అన్నము, దాంట్లోకి ఇదంతా ఫిల్టర్ చేసుకుందాము. ఎందుకంటే బెల్లంలో డస్ట్ అందు ఉంటుంది కదా, అందుకని వేసుకొని ఇప్పుడు బాగా దీన్ని కలుపుకోవాలి గైస్. ఇట్లా ఫిల్టర్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అన్నము ఈ బెల్లం పాకం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి గైస్. ఇలా కలుపుకున్న తర్వాత మనము కొంచెం ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి గైస్. మనము ఈ పరమాన్నంలో యాలకుల పొడి వేస్తే బాగా స్మెల్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గైస్. ఇప్పుడు దీంట్లోకి ఈ పక్కన తీసుకొని వేపుకున్నామే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. ఇలా బాగా కలుపుకుంటే మనకి బెల్లం పరమాన్నము రెడీ గైస్. దీన్ని కొంతమంది బెల్లం అన్నం అని కూడా అంటారు గైస్. చూడండి గైస్, ఈ స్ట్రక్చర్లో ఉండాలి మనకి. ఇలా చేయడం వల్ల మనకి పాలు వేసినా కూడా విరగకుండా ఉంటుంది. మనకు పాయసం చాలా బాగుంటుంది పరమాన్నం. ఇప్పుడు మనము నెక్స్ట్ది చూద్దాం గైస్. మనము ఇప్పుడు 2వ ప్రసాదము శనగగుగ్గులు గైస్. ఇలా 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగలు. ఈ అర్ధసేద ఎందుకు వేసానంటే తొందరగా మనకి అది వేస్తే తొందరగా ఇవి నానతాయి గైస్ శనగలు, అందుకని అలా వేసాను గైస్. 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగల్ని ఒక కుక్కర్లోకి వేసుకొని అవి మునిగి తేలేంత నీళ్లు పోసుకొని దానికి తగ్గట్టుగా దానిలో ఉప్పు వేసుకొని ఇప్పుడు విజిల్స్ రానిచ్చుకోవాలి గైస్. ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. చూడండి గైస్, 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి గైస్, ఇట్లా మెత్తగా అవుతాయి గైస్.
చూడండి గైస్ ఎంత మెత్తగా మనకి ఉడికాయో ఈ గుగ్గుళ్ళు, ఈ శనగలు. నేను నల్ల శనగలు వేసాను గైస్, తెల్ల శనగలు వేయలేదు. దేవుడికి ఇవే ముఖ్యమని ఇవే వేసాను గైస్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, అదేనండి గైస్, అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి గైస్. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం గైస్. ఈ శనగగుగ్గులు కూడా చాలా బాగుంటాయి గైస్. ఇది కూడా మనకు క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక 4 చిన్నవి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, 2 గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ 2 వేసుకోవాలి గైస్. ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి గైస్. తర్వాత కొంచెం అల్లం, మనం వేసామని కొంచెం అల్లం తరుగు వేసుకోవాలి. అలాగే మజ్జి మిరపకాయలు 2 టేస్ట్ బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి గైస్. మజ్జి మిరపకాయలు కూడా వేసి 2 వేసుకోవాలి అంతే. వేసుకొని బాగా మనం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో మాత్రం మనము ఉప్పు వేయడం లేదు గైస్, కొంచెం పసుపు వేసి కలుపుతున్నాం గైస్. ఇప్పుడు మనము గుగ్గులు వేసుకుందాం గైస్. అవే శనగలు, ఉడికించుకున్న శనగలు వేసుకొని బాగా కలుపుకుందాం. దీంట్లో నేను ఉప్పు వేయడం లేదు గైస్, ఎందుకంటే శనగలలో వేసాం కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు పోపు పెట్టుకున్న తర్వాత ఉప్పు వేస్తే ఎక్కువ అవుతుంది. అందుకని మనం ఆల్రెడీ శనగలలో వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు వేయడం లేదు గైస్. ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి, మిక్సీకి వేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. ఈ పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది చూడండి గైస్ టేస్టు. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గుగ్గులు కూడా, 2వ ప్రసాదం కూడా రెడీ గైస్. ఇప్పుడు 3వది ప్రసాదము. ఇప్పుడు దద్దోజనం చేస్తున్నాను గైస్. వేడి వేడి అన్నమన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని, వేడి వేడి అన్నంని మనం నలుస్తే మనకు మెత్తగా అవుతుంది కదా. దద్దోజనం అంటే పెరుగన్నం కాబట్టి మనకి మెత్తగానే ఉండాలి కాబట్టి ఈ వేడి వేడి అన్నాన్ని ఇట్లా ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్తో బాగా నలగొట్టాలి గైస్. గ్లాస్తో అయితే బాగా నలుగుతుంది, అందుకని గ్లాస్ తీసుకున్నాను గైస్. స్పూన్ కంటే గ్లాస్ బెటర్, అందుకని అలా చేశాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి గైస్. అలాగే దీంట్లో మనం కాచి చల్లార పెట్టుకున్న పాలు వేసుకోవాలి. నేను ఒక 1/2 కప్పు కాచి చల్లార పెట్టుకున్న పాలు, ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను గైస్. ఈ పెరుగన్నం కలిపేటప్పుడు మాత్రం అన్నం వేడిగా ఉండకూడదు చూడండి గైస్, చల్లదాలి. చల్లగుంటే మనకి చాలాసేపటి వరకు మనకు పెరుగన్నం పుల్లగా కాకుండా ఉంటుంది గైస్. అందుకని చల్లటి అన్నం తీసుకొని బాగా కలుపుకోవాలి గైస్. ఇప్పుడు పాలు పెరుగు వేసుకొని ఇలా స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి గైస్. మీకు ఇంకా ఇది గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకొని కలుపుకోవచ్చు గైస్. ఇప్పుడు ఈ పెరుగన్నానికి మనం పోపు పెట్టుకుందాం గైస్. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూను, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూను మినప్పప్పు, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర వేసుకొని వేపుకోవాలి గైస్. మనం పెరుగన్నాం కాబట్టి మనం కొంచెమే ఆయిల్ వేసుకున్నాం గైస్. పెరుగన్నానికి కొంచెం ఉంటే బాగుంటుంది గైస్, కొంచెమే సరిపోతుంది. ఇలా వేపుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను గైస్. నేను ఒక 4 జీడిపప్పులు వేసుకొని వేపుకోవాలి గైస్. మనం ఫస్ట్లోనే జీడిపప్పు వేస్తే జీడిపప్పు తొందరగా వేగి మాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పోపు వేగిన తర్వాత, సగం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. అప్పుడు మనకి పోపు, జీడిపప్పు అన్నీ సమానంగా వేగుతాయి గైస్. ఇప్పుడు మనం ఒక పచ్చిమిరపకాయ వేసాను గైస్. నేను రౌండ్గా కట్ చేసుకొని ఇట్లా ఒక పచ్చిమిరపకాయ వేసుకొని వేపుకోవాలి గైస్. తర్వాత ఇది దించేటప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం గైస్. కరివేపాకు వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ పోపు చల్లారిన తర్వాతే మనము పెరుగన్నంలో వేసుకొని కలుపుకోవాలి గైస్. ఎందుకంటే మనకు పెరుగన్నం పుల్లగా అవుతుంది వేడిది వేస్తే,
అందుకని పోపు అంతా చల్లారిన తర్వాత పెరుగన్నంలో వేసి ఇలా కలుపుకోవాలి గైస్. దీంతో మన 3 ప్రసాదాలు రెడీ గైస్. ఈ 3 ప్రసాదాలను బౌల్స్లలోకి తీసుకుందాం గైస్. ఇంకా కొబ్బరన్నము, చిత్రాన్నము, రవ్వ కేసరి ఈ 3 రెసిపీలను, ఈ 3 ప్రసాదాలను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను చూడండి గైస్. మీకు ఏవి నచ్చితే ఏవి సులభంగా ఉంటే అవి చేసుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.